హాయ్ ఫ్రెండ్స్. చాలాసార్లు మనకి మొబైల్‌లో ఉన్న యాప్స్ అన్నీ ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతూ ఉంటాయి. సో, ఆ ఆటోమేటిక్ అప్డేట్ వల్ల మనకు చాలాసార్లు మెమరీ ఫుల్ అయిపోతూ ఉంటుంది. సో, ఆ ఆటోమేటిక్ అప్డేట్‌ని స్టాప్ చేయాలంటే ఫస్ట్ మనం ప్లే స్టోర్‌లోకెళ్ళాలి. ప్లే స్టోర్‌లోకెళ్ళాక మనకిక్కడ ఇక్కడ ఇలా బార్స్ ఉంటాయి. దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు మీ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ మీకు జీమెయిల్ అకౌంట్ దేంతో అయితే మీరు లాగిన్ అయ్యారో, సైన్ ఇన్ అయ్యారో మీ మొబైల్‌కి ఆ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఆప్షన్‌లోకెళ్ళాలి. సెట్టింగ్స్ ఆప్షన్‌లోకెళ్ళాక మీరు ఫస్ట్ నోటిఫికేషన్స్, తర్వాత ఆటో అప్డేట్ యాప్స్ అని ఒక సెకండ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయంగా మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటేంటంటే డు నాట్ ఆటో అప్డేట్ యాప్స్, రెండోదేమో ఆటో అప్డేట్ యాప్స్ ఎట్ ఎనీ టైమ్, మూడోది ఆటో అప్డేట్ యాప్స్ ఓవర్ వైఫై ఓన్లీ. సో, ఇక్కడ మీకు ఫస్ట్‌ది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అప్డేట్ ఆగిపోతుంది. అలా కాకుండా మీరు సెకండ్‌ది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఏ టైం అయినా సరే అవైలబుల్ ఉన్నప్పుడు, అప్డేట్స్ అవైలబుల్ ఉన్నప్పుడు యాప్స్ ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతాయి. అలాగే థర్డ్‌ది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైనా వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది యాప్స్. సో, మీరు ఫస్ట్‌ది చూజ్ చేసుకుంటే ఈ ఆటోమేటిక్ అప్డేట్ అనేది ఆగిపోతుంది. అలాగే మీకు ఓన్లీ ఓన్లీ కొన్ని యాప్స్ లైక్ వాట్సాప్ లేదంటే ఇంకేదన్నా యాప్ మాత్రమే ఆటో అప్డేట్ కావాలనుకుంటే మీరు ఇందులో మళ్ళీ అక్కడ సెట్టింగ్స్‌కెళ్ళి అకౌంట్‌కెళ్ళి మై యాప్స్‌లోకి వెళ్ళిన తర్వాత మీ యాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో, మీకు సపోజ్ వాట్సాప్ కావాలనుకోండి, వాట్సాప్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా! ఆ డాట్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఆటో అప్డేట్ అని ఉంటుంది. దీన్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుంది. మిగతా యాప్స్ అన్నీ స్టాప్ అయిపోతాయి. అలాగే మీకు కావాల్సిన యాప్స్‌ని ఆటో అప్డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మిగతా యాప్స్ అన్నీ ఆటోమేటిక్ అప్డేట్ స్టాప్ చేసేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.